ఉపాయంతో అట్టాసురుడిని అంతం చేశాడు తారకాసురుడు. ప్రతిజ్ఞానుసారం కుమారస్వామి ఆత్మాహుతికి సిద్ధమయ్యారు కూడా. అప్పుడు తారకాసురుడు విజయోత్సాహంతో వీరాలాపాలు పలుకుతుండగా జరిగిన సంఘటన చూసి తారకాసురుడు నిశ్చేష్టుడైపోయాడు. అట్టాసురా! ఇదిలా సాధ్యపడింది? అసంభవం, ఇది అసంభవం. తనని నేనే స్వయంగా నా చేతులతోనే సంహరించాను కదా. ఎలా బతుకున్నాడక్కడ? ఇది సాధ్యం కానే కాదు. చూడు చూడు బాలసేనాపతి, నువ్వే చూడు. చూడు చూడు, నువ్వే కాస్త కళ్ళు పెట్టి మరీ చూడు. ఇదేమిటి? నన్నే మోసం చేస్తావా? మోసం చేసిందే నేను కాదు, అది నీ అలవాటు తారకాసురా. ఇది కేవలం ఈ దేవసేనాపతి యొక్క యుద్ధ నీతి మాత్రమే. నువ్విలాంటి కుటిల పన్నాగం పన్నుతామని నాకు ముందుగానే తెలుసు తారకాసురా. నిజానికి నువ్వు అట్టాసురుణ్ణి అంతం చేయడానికి వీరభద్రుణ్ణి మాత కాళికాదేవిని యుద్ధంలో లీనమైపోయేలా చేయడంలో విజయం సాధించావు. నన్ను పాతాళానికి పంపావు, అలాగే ఇక్కడ భూకంపాన్ని కూడా సృష్టించావు. అయినా నేను నీకంటే కూడా ఒక అడుగు ముందే ఉన్నాను తారకాసురా. రాత్రి మీరంతా నిద్రపోయినప్పుడు తారకాసురుడు ఏదో ఒక కుటిల పన్నాగం పన్నకుండా ఉండడు. కనుక నిన్ను రక్షించుకోవడం కోసం నేను ఏదో ఒక ఉపాయం పన్నక తప్పదు. ఎలాగా? ఏంటా ఉపాయం? విశ్వకర్మ గారు, దయచేసి నాకు ప్రత్యక్షం కండి. నాకు తమరి సహాయం చాలా అవసరం. ప్రణామాలు విశ్వకర్మ గారు. విశ్వకర్మ గారి అట్టాసురుడి యొక్క ప్రతిరూపాన్ని రూపొందించారు. ధన్యవాదాలు విశ్వకర్మ గారు. అటాసుర, రేపు సూర్యాస్తమయం దాకా నువ్వు ఈ గుహలోనే రహస్యంగా ఉండాలి. రండి అట్టాసుర యొక్క ప్రతిరూపమా. అందువల్ల
నువ్వు అంతం చేసిన వారు అట్టాసురుని యొక్క ప్రతిరూపం మాత్రమే. నేను ఈ రోజంతా ప్రతిరూపాన్ని రక్షించుకుంటూ వచ్చాను. ఇక నువ్వు ఆ ప్రతిరూపాన్ని అంతం చేసావు తారకాసురా. కానీ అసలైన అట్టాసురుడు ఎక్కడో గుహలో దూరంగా చాలా సురక్షితంగా ఉన్నాడు. చూడండి తారకాసురా, సూర్యాస్తమయం అయిపోయింది. అంటే ఇక నువ్వు విసిరిన సవాలును స్వీకరించి నిన్ను ఓడించడంలో సఫలమయ్యాను. దేవసేనాపతి కార్తికేయుడికి, దేవసేనాపతి కుమారస్వామికి. తారకాసురా, ఇక ఇప్పుడు నువ్వు నీ మాటల్ని అంగీకరించడం మంచిది. మహామేధావి, మహా తెలివైన వాడివి కదూ దేవసేనాపతి. అయినా నువ్వెలా మరచిపోయా? మా అసురులు వాగ్దానాలు చేసేది కేవలం వాగ్దాన భంగం చేయడానికి. చెప్పాను కదా నేను, ఈరోజు సూర్యాస్తమయం లోపు అట్టాసురుణ్ణి అంతం చేసి చూపిస్తానని. రేపు తెల్లవారగానే యుద్ధం మళ్ళీ ఆరంభమవుతుంది. ఈసారి మాత్రం సూర్యాస్తమయంతో బాటుగా నీ అస్తమయం కూడా తప్పదు బాలకా. ఇలా మాటలు మార్చే వాళ్ళని ఎవరూ వీరులుగా పరిగణించరు. ఒకవేళ నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే అంతం చేయగలను. కానీ నేను యుద్ధ వీరుణ్ణి. సూర్యాస్తమయం తర్వాత నేను నా అస్త్రాలను ప్రయోగించను. అందుకే వెళ్ళు. ఈ రాత్రంతా కూడా నీకు జీవించడానికి అవకాశం ఇస్తున్నాను. వెళ్ళు. నిన్న తనే సవాలు విసిరి వెళ్ళాడా దుష్ట తారకాసురుడు. ఈరోజు తను యుద్ధరంగానికి కూడా అందుబాటులో లేడు. ఇదేమిటి సేనాపతి కార్తికేయ? సకల సైన్యాలతో సిద్ధమై వచ్చా. కావాలి, నీకు వీరందరి సహాయం తప్పకుండా కావాలి. నిజమే కదా? అవునా? నీ ముఖం చూస్తుంటే భయంతో వణికిపోతున్నట్లున్నావు. నిజానికి ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వింతవరకు మామూలు అసురార్థములతో యుద్ధం చేస్తూ వచ్చావు. కానీ ఇప్పుడు నా వంటి శక్తి సామర్థ్యాలున్న పరాక్రమవంతుడితో యుద్ధం చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ నేను యుద్ధం చేసేది కేవలం నాకు సరిజోడైన మహావీరుడితోనే. అతనే సరిజోడు. ఈ వీరభద్రుడు గాని లేక ఈ భద్రకాళి గాని, నేను ఈ ఇద్దరిలో ఎవరితో అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రండి
రండి. ఎవరు నిలబడలేరు నాతో యుద్ధంలో. నిలబడరు. ఈ సకల సృష్టిలోనూ నాకు తగిన మహావీర శక్తిశాలి ఎవ్వరు లేరు. అజయ్ను నేను, అమర విజేతను. అజేయుడవనేదేగా నీకున్న భ్రమ. అయితే రా, నాతో యుద్ధం చేసి నీ పరాక్రమాన్ని పరీక్షించుకో. రా, ముందుకు రా, నాతో యుద్ధం చెయ్యి. ఇప్పుడు తారకాసురుడి అంతం నిశ్చయమైంది. సిద్ధమే. దేవి మహాకాళి అవశ్యమే. నీతో కలిసి యుద్ధం చేయడంలో అత్యంత ఆనందం కలుగుతుంది నాకు. అమ్మా, దేవి భద్రకాళిని యుద్ధానికి వెళ్ళనివ్వు సేనాపతి కార్తికేయ. ఈ దుష్టుడికి తగిన శాస్తి చెయ్యక తప్పదు. నువ్వెన్ని కుప్పి గంతులు వేసినా వేసుకోవచ్చు భద్రకాళి. కాని నన్ను వధించడం నీ వల్ల కాని పని కాలి. నీ వల్ల కాదు. మధు మధురే మధుకైటభగంజని కైటభంజని రాసరతే. చాలు, ఇక నీ ఆటలు చాలించు తారకాసురా. నిజహుంకృతి మాతృ నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్రసికే సమరవి శోణిత బీజ సముద్భవ బీజలతే శివ శివ శుంభని శుంభ మహాభవ దర్పిత భూత పిశాచ పదే జయ జయ హే. రా కుమార కార్తికేయ, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
న్యాయం కాదిది, ఎంత మాత్రం న్యాయం కాదు. నన్నిలాంటి స్థితిలో ఎలా యుద్ధం చేయమంటారు? నాకు ఒక సంస్కారం ఉంది. నేనొక మర్యాద గలవాడిని. ఇలాంటి స్త్రీపై నా సర్వశక్తుల్ని ప్రయోగించడం నా వల్ల కాని పని. అవును, అన్యాయం, దారుణమైన అన్యాయం చేశారు నాకు. దీనికి నేనెంత మాత్రం ఒప్పుకోను. ఓహో, నీకిప్పుడు గౌరవ మర్యాదలు కూడా అర్థమవుతున్నాయన్నమాట. అయితే నాతో యుద్ధం చేయడానికి ఒప్పుకుంటావా నీవు? రా వీరభద్ర, రా. నా భుజాలు సలుపుతున్నాయి నీతో యుద్ధం చేయడానికి. రా, వచ్చి నాతో కలబడు. ధైర్యం ఉంటే నా ముందు నిలబడు. ఇంతేనా నీ శక్తి సామర్థ్యాలు? ఇంతేనా?
ఎక్కడికి వెళ్తున్నావు వీరభద్ర? అసలు యుద్ధం మొదలే కాలేదింకా. తనకి నాలుక మళ్ళీ ఎలా వచ్చింది? మళ్ళీ నేను మామూలు స్థితికొచ్చాను. ఇక్కడ దేవతల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా నాతో యుద్ధం చేయగలిగేవారు? నీ బలాబలాలేమిటో నాకు అర్థమయ్యాయి తారకాసురా. బలం చాలకే నన్ను తప్ప అందరినీ యుద్ధానికి ఆహ్వానించి నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. నాకు అర్థమయ్యింది. తన కర్మఫలాల నుంచి తప్పించుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సమయం కాగానే అవి వారికి తప్పకుండా లభిస్తాయి.